సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంతూళ్ల నుంచి ప్రజలు హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. ఆర్టీసీ బస్సులతో పాటు సొంత వాహనాల్లో వస్తున్న వారితో రోడ్లపై రద్దీ నెలకొంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. విజయవాడ, గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే ప్రైవేటు వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ రాకేష్, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపైన అయితే వాహనాల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నుంచి సంక్రాంతి సెలవుల కోసము ఏపీకి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ప్రయాణం కావడంతో ఉదయం నుంచి కూడా సాధారణంగా వాహనాల రద్దీ అయితే ఉంది. అయితే సాయంత్రం నుంచి కూడా ఒక్కసారిగా వాహనాల రద్దీ అయితే క్రమంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు విజయవాడ నుంచి ఇటు తెలంగాణ ప్రాంతము సరిహద్దు ప్రాంతమైనటువంటి కోదాడకు వచ్చేసరికి అక్కడ వాహనాలు అయితే చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆ కోదాడ తర్వాత నల్లబండగూడెము, కొమరబండ, రామాపురం క్రాస్ రోడ్డు వద్ద అయితే వాహనాలని కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. భారీ వాహనాలన్నింటినీ కూడా కోదాడ నుంచి ఇటు మిర్యాలగూడ, తర్వాత హాలియా, చింతపల్లి మాల్ మీదుగా కూడా వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. అదేవిధంగా ఇటు గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్ వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఇప్పటికే దారి మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా గుంటూరు నుంచి ఇటు మిర్యాలగూడ రాగానే మిర్యాలగూడ నుంచి హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ కూడా అన్ని వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. అదేవిధంగా ఇటు గుంటూరు నుంచి మాచర్ల మీదుగా కూడా వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఇటు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపైన అయితే వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇటు 17 బ్లాక్ స్పాట్లు కూడా ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడ 17 బ్లాక్ స్పాట్ల వద్ద కూడా పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా ఉండేందుకు పోలీసులు అయితే పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ఈ బ్లాక్ స్పాట్ల వద్ద అయితే పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు వచ్చిన వాహనాలను అప్పుడే వెళ్ళేందుకు కూడా తగిన చర్యలు తీసుకున్నారు. అయితే ఈ హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపైన ఎక్కడ వాహనాలు నిలబడకుండా కూడా ఏదైతే ప్రధాన కూడలు ఉన్నాయో అక్కడ ప్రధాన కూడల వద్ద కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు. ఇక్కడ ప్రస్తుతం అయితే చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పులు ఈ 3 ప్రాంతాలలో సుమారు కిలోమీటర్ మేర అయితే వాహనాలు అయితే బాలుదీన పరిస్థితితో ఉంది. వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చిట్యాల నుంచి కూడా వాహనాలన్నీ కూడా దారి మళ్లింపు అయితే జరుగుతుంది. చిట్యాల, భువనగిరి, గట్కేసరు, హైదరాబాదు ఇలా వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించారు. ఇక్కడ నల్గొండ నుంచి వచ్చే వాహనాలన్నింటినీ కూడా నల్గొండ, చిట్యాల ఇలా వెళ్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ పద్దంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు చాలా నెమ్మదిగా కొలుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధాన జంక్షన్లు అయితే ఉన్నాయి. ప్రధాన జంక్షన్ల వద్ద వాహనాలు మళ్లింపు చర్యలు చేపట్టడంతో కొన్ని ప్రాంతాలు అయితే చాలా సాధారణ రద్దీ అయితే తలెత్తున్న పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా ఈరోజు వీకెండ్స్ కావడం, శని ఆదివారాల్లో కూడా సాధారణంగా అయితే ఇటు పద్దంగి టోల్ ప్లాజా మీదుగా సుమారు 20,000 వాహనాలు వెళ్తుంటాయి. అదే శని ఆదివారాల్లో మాత్రము ఇక్కడ 40,000 వాహనాలు కూడా వెళ్తుంటాయి. అయితే సంక్రాంతి నేపథ్యంలో ప్రతిరోజు కూడా ఇవాళ, రేపు కూడా యావరేజ్గా 60,000 నుంచి 80,000 వాహనాలు వెళ్లే అవకాశం ఉన్నందున అధికారులు కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా వాహనాలు నిలబడకుండా ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇటు విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపైన అయితే వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. ముఖ్యంగా కోదాడ సరిహద్దు ప్రాంతమైనటువంటి నల్లబండగూడెము, రామాపురం క్రాస్ రోడ్ వద్ద, తర్వాత చిట్యాల, పెదకాపర్తి, ఆ తర్వాత చౌటప్పులు ఈ 3 ప్రాంతాల్లో కూడా వాహనాలు చాలా నెమ్మదిగా వెళ్తున్నాయి. అయితే ఇటు ఏపీ నుంచి ఇటు గుంటూరు నుంచి ఇటు హైదరాబాద్ వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఇప్పటికే మిర్యాలగూడ వద్ద అయితే ట్రాఫిక్ మళ్లింపులు అయితే చర్యలు చేపట్టారు. మిర్యాలగూడ నుంచి హాలియా, చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నాయి. అదేవిధంగా గుంటూరు నుంచి మాచర్ల, ఇటు చింతపల్లి మాల్ మీదుగా కూడా వాహనాలన్నీ కూడా హైదరాబాద్ వెళ్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ కొల్లపహాడు టోల్ ప్లాజా, అదేవిధంగా పద్దంగి టోల్ ప్లాజా వద్ద అయితే వాహనాలన్నీ కూడా చాలా స్మూత్గా వెళ్తున్నాయి. చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పులు ఈ 3 ప్రాంతాల్లో అయితే వాహనాలు కాస్త నెమ్మదిగా కలుతూ బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. ఈ హైవే మీద ఎక్కడా కూడా వాహనాలు తలెత్తకుండా కూడా పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తర్వాత పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై అయితే వాహనాలన్నీ కూడా ప్రశాంతంగా వెళ్తున్నాయి. ఎక్కడ కూడా వాహనాలు అయితే నిలబడిన పరిస్థితి లేదు. కానీ చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పులు ఈ 3 ప్రాంతాల్లో అయితే వాహనాలు కాస్త బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్న పరిస్థితిలో ఉంది. ఇది హైవే పైన తాజా సమాచారం. ఓవర్ టు యు.